హాయ్ ఫ్రెండ్స్ అని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను కాజు టమాటా కర్రీతో మీది ముందుకు వచ్చాను. ఉల్లిపాయలు ముందుగుండా వేయించుకొని అందులోనే టమాటాలు ఉల్లిపాయలు కలిపి వేయించుకోవాలండి. వేయించుకున్నాక మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. అందులోనే జీడిపప్పు, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్నీ వేసేయాలండి. మొత్తం వేసి మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ వేసి పక్కన పెట్టుకొని ఈలోపు ఇప్పుడు పెట్టుకొని అందులో జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. దానికి ఉల్లిపాయలు పేస్ట్కి ఉల్లిపాయలు వాడాలి, కూరకి కూడా ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయ వేసుకొని తర్వాత ఈ మిక్సీ పట్టిన పేస్ట్ని కూడా వేసుకొని బిర్యానీ ఆకు, సాల్టు, పసుపు అన్నీ వేయించుకోవాలండి. అది వేయించుకున్నాక ఒక పెద్ద గ్లాసు నీళ్ళు పోసుకోవాలండి. మన కర్రీ లూజుని బట్టి అలా అలా లూజ్గా వస్తే కర్రీ తర్వాత జీడిపప్పు వేయించిన జీడిపప్పు పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకుంటాం. అయితే అది సగం మరిగాక ఉడికాక కొత్తిమీర, ఎర్రకారం, గరం మసాలా పొడి. ఆ గరం మసాలా పొడి ఇంట్లో తయారు చేసిన పొడి అండి, కొన్న పొడి ఏం కాదు. అది కూడా చెప్తాను పొడి. తర్వాత అగోండి వేయించిన జీడిపప్పు కూడా వేసేసుకొని మొత్తం కలుపుకుంటాం. జీడిపప్పు వేసుకాక ఎంతోసేపు ఉడికించక్కర్లేదండి. కర్రీ అయిపోయిందండి. కాజు టమాటా కర్రీ రెడీ. అగోండి చపాతీలకు బాగుంటుంది కర్రీ. చపాతీ కోసమే చేస్తా. కర్రీ చపాతీ రెడీ.